విశాఖ పెందుర్తి మండల ఎంఆర్ఓ వెంకట్ మరియు అతని సిబ్బందిపై కబ్జాదారులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెందుర్తి మండలం చినయూషివాడ గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 185లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఎంఆర్ఓ తన సిబ్బందితో కలిసి కబ్జాకు గురైన ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో కబ్జాదారులు ఒక్కసారిగా రెవెన్యూ సిబ్బందిపై దాడికి యత్నించారు. కారును చుట్టుముట్టి భయాందోళనకు గురి చేశారని ఎంఆర్ఓ వెంకట్ తెలిపారు. ఈ ఘటనపై ఎంఆర్ఓ సిఐకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంగా చంద్రశేఖర్, పంగా దివాకర్, గొడ్డు అప్పలనాయుడు, సాయి, భోగేష్, కుక్కల సంతోష్ కుమార్, నారాయపురం అరుణ, కుక్కల రజనీలపై ఫిర్యాదు చేసినట్లు ఎంఆర్ఓ తెలిపారు. విశాఖ పెందుర్తి మండల ఎంఆర్ఓ వెంకట్ మరియు అతని సిబ్బందిపై కబ్జాదారులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెందుర్తి మండలం చినయూషివాడ గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 185లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఎంఆర్ఓ తన సిబ్బందితో కలిసి కబ్జాకు గురైన ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో కబ్జాదారులు ఒక్కసారిగా రెవెన్యూ సిబ్బందిపై దాడికి యత్నించారు. కారును చుట్టుముట్టి భయాందోళనకు గురి చేశారని ఎంఆర్ఓ వెంకట్ తెలిపారు. ఈ ఘటనపై ఎంఆర్ఓ సిఐకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంగా చంద్రశేఖర్, పంగా దివాకర్, గొడ్డు అప్పలనాయుడు, సాయి, భోగేష్, కక్కల సంతోష్ కుమార్, నారాయణపురం అరుణ, కక్కల రజనీలపై ఫిర్యాదు చేసినట్టు ఎంఆర్ఓ తెలిపారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఏదైతే విశాఖ జిల్లా కావచ్చు, అలానే ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం కూడా ఎక్కడికక్కడ కబ్జాదారులు వారి యొక్క పెట్టరేగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే స్థానికంగా ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా కూడా వారి కబంధ హస్తాల మధ్య అయితే నలిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలోనే ఏదైతే విశాఖ పెందుర్తి మండలంలో అయితే ఎంఆర్ఓ వెంకట్ అలానే అతనితో పాటు వచ్చిన సిబ్బంది పైన అక్కడ కబ్జాదారులు అయితే తిరగబడి వాళ్ళపైన అయితే కఠినంగా అయితే వాళ్ళని దాడి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే చిన్నముసిరివాడ గ్రామం సర్వే నెంబర్ 185లో అయితే ప్రభుత్వ స్థలం ఉంటుంది. ఆ స్థలంలో అయితే అక్రమంగా నిర్మాణం జరుగుతుందని చెప్పేసి అయితే అక్కడ సమాచారం అందుకున్న తర్వాత అక్కడ పెందుర్తి ఎంఆర్ఓతో పాటు స్థానికంగా వారి యొక్క సిబ్బంది కూడా అక్కడికి వెళ్లి పరిశీలించిన సమయంలో ఒక్కసారిగా ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి ఒకసారిగా రెవెన్యూ సిబ్బంది పైన అయితే దాడికైతే పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. కారులో ఎవరైతే ఈ రెవెన్యూ సిబ్బంది ఉన్నారో వాళ్ళ చుట్టుముట్టి వాళ్ళనైతే భయభ్రాంతులకైతే గురి చేశారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనిపైన వెంటనే ఎంఆర్ఓ స్థానికంగా ఉన్న సిఐకి అయితే ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఎవరైతే కబ్జాదారులు పోలీసులు వచ్చే సమయంలో అక్కడ నుండి వాళ్ళు చూసి వెంటనే అక్కడ నుండి పారిపోయారు. దీంతో అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో అసలు అక్కడ ఆ భూమిలో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ ల్యాండ్ లో దానిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత పంగా చంద్రశేఖర్, పంగా దివాకర్, గొడ్డు అప్పలనాయుడు, సాయి, భోగేష్, నక్కల సంతోష్ కుమార్, నారాయణపురం అరుణ వీళ్ళందరిపైన కూడా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులకైతే ఇక్కడ ఎంఆర్ఓ అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి సిఐ కూడా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఉలగనపాలెంలో పీజీఆర్ఎస్ కంప్లైంట్ మీద విచారణకు ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలోనే మా విఆర్ఓ గారికి ఎవరో అనౌన్స్ కాల్ చేసి ఇలాగ పలానా 180 సర్వే నెంబర్ చిన్నముసిరివాడలో కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నారని తెలియగానే ఆయన ఇమీడియట్గా చెప్పడం, సరే వెళ్దాం పదండి అలాగనే వాళ్ళు తీసుకుని వెళ్తే వాళ్ళు కూడా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఎవరైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నారో ఆ కూలీలను అందరినీ బయటకు పంపించేసి మా విఆర్ఓ రమేష్ నాయుడు, విఆర్ఏ సత్యనారాయణ లోపలికి వెళ్ళి ఆ గోడ ఇటుకల్ని బయటకు తోయడంతో ఆ ఇటుకలు కింద పడేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లల మీద పడ్డాయనే అపోహతోటి అక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పరిగెత్తుకొని వచ్చి వాళ్ళందరినీ గర్వ చేశారు. బయటకు వెళ్లకుండా అరుపులు కేకలతోటి ఇబ్బంది పెట్టి కన్స్ట్రక్షన్ ఏదైతే అక్రమ కట్టడం ఉందో దాన్ని తొలగనివ్వకుండా అడ్డుపడడం జరిగింది. నేను కూడా వెళ్ళి వాళ్ళని వారించాను, కానీ అసలు నా మాట కూడా వినకుండా కొంచెం గట్టిగా కేకలు అరుపులు వేయడంతో నేను వెళ్ళి నా కారులో కూర్చున్నాను.
కార్ను కూడా వెళ్ళకుండా అడ్డుకోవడంతో వెంటనే సీఏ గారికి ఇన్ఫార్మ్ చేయడం, సీఏ గారు ఏమో ఒక 4 కానిస్టేబుల్ని ఎస్ఐ గారు పంపించి వాళ్ళని వైదొలిగించి నన్ను కారు కట్టడం లేకుండా చేయడంతో ఆఫీస్కి వచ్చాను.